వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం ఉదయం కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని గొడవరు గ్రామంలో పర్యటించారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ స్వాగతం పలికారు. కంకిపాడు బస్టాండ్ నుంచి గొడవరు మీదుగా రొయ్యూరు వెళ్లే రహదారిని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా 3.75 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ పనుల నాణ్యతను పర్యవేక్షణ చేశారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. గుడువరు గ్రామంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. రోడ్డు పనులు జరుగుతున్న చోట గొయ్యి తీయించి నాణ్యతను పవన్ పరిశీలించి అధికారులతో మాట్లాడారు.
అమరావతిలో మరో 2,723 కోట్లతో నిర్మాణ పనులకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. జూన్ 12 నాటికి 1.18 లక్షల టీడ్కో ఇళ్లు పూర్తి చేసి ప్రారంభించాలని ఆదేశించారు. సచివాలయంలో జరిగిన సిఆర్డీఏ 44వ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఎల్పీఎస్ జోన్ 7, జోన్ 10లో మౌలిక వసతుల కల్పనకు నిర్ణయం తీసుకున్నారు. రాజధాని ఔటర్ రింగ్ రోడ్డు, విజయవాడ బైపాస్ రోడ్డు ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు చర్చించారు. ఇప్పటి వరకు 47,288 కోట్ల విలువైన పనులకు సిఆర్డీఏ ఆమోదం తెలిపింది. కడప నగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. సమావేశానికి హాజరైన స్థానిక తెదేపా ఎమ్మెల్యే మాధవిరెడ్డికి వేదికపై కుర్చీ ఏర్పాటు చేయలేదు. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ ఇలాగే చేశారంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా మాధవిరెడ్డి మాట్లాడుతూ వైకాపాకు చెందిన మేయర్ సురేష్ బాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళను మేయర్ అవమానపరుస్తున్నారు. మహిళను అవమానిస్తే మీ నాయకుడు సంతోషిస్తారేమో, తన కుర్చీని లాగేస్తారని మేయర్ భయపడుతున్నట్లున్నారు. అందుకే ఆయన కుర్చీలాట ఆడుతున్నారు. విచక్షణ అధికారం ఉందని మేయర్ విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారని మాధవిరెడ్డి విమర్శించారు. సైడ్కి రావాలమ్మా, మీరు మేడం వెనక్కి. సలహా ఎవరు ఇచ్చారో మనకు తెలియదు, కానీ కడప నియోజకవర్గంలోని మహిళలను అవమానిస్తే వాళ్ళ నాయకుడు సంతోషిస్తాడనో, లేకపోతే ఇలా చేయకపోతే నా కుర్చీ ఎవరన్నా పీకేస్తాడనో, లేకపోతే ఈ యొక్క సభలో ఉన్న కార్పొరేటర్లు ఈయన కుర్చీ పీకేస్తారనో, మరి ఏమి భయం పట్టుకుందో కానీ ఈ కుర్చీల ఆట మొదలు పెట్టారు. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను, గత 8 సంవత్సరాల నుంచి ఇదే వ్యక్తి, ఇదే పెద్ద మనిషి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఈ నెల 24 నుంచి కడప జిల్లాలో పర్యటించనున్నారు.
రేపటి నుంచి ఈ నెల 27 వరకు ఆయన కడపలోనే పర్యటించనున్నట్లు వైసీపీ పార్టీ షెడ్యూల్ విడుదల చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత సొంత జిల్లాలో జగన్ పర్యటించడం ఆసక్తిగా మారింది. కాగా మాజీ సీఎం జగన్ 24న ఇడుపులపాయ ఎస్టేట్ చేరుకోనున్నారు. అక్కడే పార్టీ కార్యకర్తలతో కలవనున్నారు. అలాగే ఈ నెల 25న క్రిస్మస్ సందర్భంగా పులివెందుల చర్చిలో జగన్ ప్రార్థనలు చేయనున్నారు. 26న పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి స్థానిక సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకోనున్నారు. అనంతరం 27న జగన్ విజయవాడలోని తన నివాసానికి తిరిగి వెళ్లనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 26 జిల్లాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఏపీ మంత్రి నారాయణ తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏ రాష్ట్రానికి దేశానికైనా రాజధాని అవసరమన్నారు. అమరావతి రాజధానిని అభివృద్ధి చేస్తామని చెప్పారు. దీంతో పాటు అన్ని ప్రాంతాలపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. రుణాలు తీసుకొచ్చామని వాటి భారం ప్రజలపై మోపేది లేదని స్పష్టం చేశారు. భూముల విలువ పెరిగాక రుణాలు తిరిగి చెల్లిస్తామన్నారు. ప్రజలపై భారం లేకుండా పనులు సాగుతాయని చెప్పారు. లేఅవుట్ రోడ్స్కు సంబంధించి 2723 కోట్లతో యాక్చువల్గా ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేసింది. సో మొత్తం ఇంతవరకు 47,288 కోట్లు 47,288 కోట్ల రూపాయలకి ఈ అథారిటీ ఇంతవరకు యాక్చువల్గా రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, సివరేజ్ యూజ్డ్ వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ అండర్గ్రౌండ్ లైన్స్ కావచ్చు, లేదా అధికారులకు 3,600 బిల్డింగ్స్ కావచ్చు, లేదా 5 ఐకానిక్ టవర్స్ కావచ్చు, 250 మీటర్లు ఎత్తుండే అసెంబ్లీ భవనం కావచ్చు, లేదా హైకోర్టు భవనం కావచ్చు, ఇవన్నీ కూడా వీటన్నిటికి సంబంధించి ఇంతవరకు 47,288 కోట్లకి ఈరోజు యాక్చువల్గా యాక్సెప్ట్ చేయడం జరిగింది. మిగిలినవి కూడా ఈ నెలాఖరా కొన్ని నెక్స్ట్ మంత్లో బ్యాలెన్స్ కంప్లీట్ చేసి వర్క్స్ అన్నీ యాక్చువల్గా టేకప్ చేయడం జరుగుతుంది. టెండర్లు కూడా 1 by 1 నెక్స్ట్ మంత్ 15వ తేదీ లోపల అన్నిటికి సంబంధించి టెండర్లు కూడా పిలిచే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు టిట్కో హౌసెస్ ఏదైతే 2014-19లో పేదలు నిరుపేదలకు ఒక మంచి ఇల్లు కట్టాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే, ప్రతి మహిళ తన భర్తతో వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలీదు. వాళ్ళ పత్రిక ఒక పత్రిక ఉంది, చెత్త పత్రిక, ఏం చేస్తుందో తెలీదు, ఏం స్టేట్మెంట్ ఇస్తుందో తెలీదు. ఈ రోజుకి ఆ రోజు అంటే అమరావతి రాజధాని 6 నెలల్లో ఇంత చేస్తామని ఎవరు ఊహించలా, ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. 6 నెలల్లో నేను ముందే చెప్పా, డిసెంబర్ ఎండింగ్కి మేజర్ టెండర్స్ అయిపోతాయి, కొన్ని బిల్డింగ్స్కి జనవరి ఎండింగ్ కంప్లీట్ చేస్తాం,
జనవరిలో వర్క్ స్టార్ట్ చేస్తాను మాట చెప్పిన ప్రకారమే ఈరోజు చేస్తున్నాం. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే, వైసీపీ నాయకులు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. వీళ్ళు చెప్పింది చెప్పినట్టు చేస్తున్నారని, దీనికి ఒక అబాండా చేయాలని అన్నీ ఇక్కడే కడుతున్నారు, అంతా ఇక్కడే ఖర్చు పెడుతున్నారు. ఇది సెల్ఫ్ సఫిషియెంట్ అండి. దీని మీద తీసుకునే ఏ లోనా ఇక్కడ నుంచి వచ్చే ఇన్కమ్తోనే రీపే చేస్తాం. అలాంటి సిస్టమ్నే ముఖ్యమంత్రి గారు 26 జిల్లాల్లో ఎక్కడ పెద్ద ఇండస్ట్రీ వచ్చినా, అక్కడ ఒక శాటిలైట్ టౌన్ డెవలప్ చేయమన్నారు. ల్యాండ్ పుల్లింగ్లో ల్యాండ్ తీసుకొని, అది కూడా అమరావతి మోడల్ లాగానే చేయమన్నారు. ల్యాండ్ అక్విజిషన్ కూడా కాదు, అమరావతి మోడల్ లాగా ల్యాండ్ పుల్లింగ్లో ల్యాండ్ తీసుకొని శాటిలైట్ టౌన్ డెవలప్ చేయండి. ల్యాండ్ ఇచ్చిన రైతులు బెనిఫిట్ అవుతారు, శాటిలైట్ టౌన్స్ డెవలప్ అవుతాయి. ఇలాంటి కేంద్ర గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు జిల్లా కొల్లిపర గ్రామంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. టీడీపీ శాసన మండలి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో కలిసి వేడుకలలో పాల్గొని కేక్ కట్ చేసిన అనంతరం డాక్టర్ పెమ్మసాని మాట్లాడుతూ, కత్తి కన్నా కరుణ గొప్పదని, కక్ష కన్నా క్షమాభిక్ష గొప్పదని చెప్పిన యేసు బోధనలను అనుసరించాలని కోరారు. తమ కుటుంబం సంక్రాంతి, దసరా ఎలా చేసుకుంటామో 25 సంవత్సరాలుగా క్రిస్మస్ వేడుకను కూడా అలాగే చేసుకుంటామని మంత్రి తెలిపారు. హృదయపూర్వక నమస్కారం అండి. నాకు ఈ బైబిల్ గురించి కూడా పెద్దగా తెలియదు. ఏదో పెద్దలకి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సంఘ కాపర్లకి, మరి ముఖ్యంగా చంద్రశేఖర్ గారికి, ఆయన డాక్టర్ క్లాస్ అనుకుంటారు కానీ ఆయన మాసులు. రెండోది, గత 25 సంవత్సరాలు నేను అమెరికాలో ఉన్నా. అమెరికాలో నాకు 500 మంది ఎంప్లాయీస్ ఉంటే 400 మంది క్రిస్టియన్సే ఉన్నారు. అందులో అంతా అమెరికాలో ఉండేవాళ్ళు అంతా కూడా. అందులో అందరూ తెల్లవాళ్ళు ఉన్నారు, నల్లవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. వాళ్ళే నా కంపెనీని ఇప్పుడు నేను ఇక్కడ 24 గంటలు ఉన్నా కూడా వాళ్ళే నడిపిస్తా ఉన్నారు. వాళ్ళు ప్రతి సంవత్సరం క్రిస్మస్ వస్తా ఉందంటే 2 నెలలకు ముందే ఒక పండగ వాతావరణం ఉంటుంది అక్కడ. ఎందుకంటే పిల్లలు గాని మా భార్య గాని వెళ్లి క్రిస్మస్ ట్రీ కొనుక్కొని వచ్చి, అంటే ఇందులో 2 రకాలు, క్రిస్మస్ ట్రీ రెడీగా ఉన్నది కొనుక్కోవచ్చు, చిన్నవి అన్ని కూడా కొనుక్కొని వచ్చి ఒకదానికి ఒకటి పెట్టుకుంటా వచ్చి దానికి స్టార్స్ గాని లైట్స్ గాని పెట్టుకుంటా ఒక కార్యక్రమం లాగా చేసుకుంటా ఉండొచ్చు. నా పిల్లలంతా కూడా చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ విధంగా చేసుకుంటూ, క్రిస్మస్ అనేది దీపావళి, సంక్రాంతి ఎలా చేసుకుంటామో అదే విధంగా క్రిస్మస్ ని వారి జీవితాలతో భాగం చేసుకుంటా వస్తా ఉన్నాం 25 సంవత్సరాలుగా. కాబట్టి మీరు ఏ విధమైనటువంటి ఆనందాన్ని పొందుతారో అదే విధంగా క్రిస్మస్ రోజు మా ఆఫీస్ లో అందరూ నాకు గిఫ్ట్లు ఇస్తారు, మేము అందరికి గిఫ్ట్లు ఇస్తాం. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే, మీ ఆలోచన విధానం, క్రీస్తు బోధనలు ఇవన్నీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి క్షణం కూడా అనుభవించి తరించిన వాడిని కాబట్టి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ప్రతి ఒక్కరూ కూడా కత్తి కన్నా కరుణ గొప్పది, కక్ష కన్నా క్షమాభిక్ష గొప్పది అని తెలుపుకుంటూ, మీ అందరికి నన్ను ఆహ్వానించిన మీ అందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. 100 సంవత్సరాల చారిత్రక మెదక్ చర్చి శతాబ్ది ఉత్సవాలు నేడు మెదక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలతో ప్రారంభమయ్యాయి. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మెదక్ డయోసిస్ ఇన్ఛార్జ్ బిషప్ రైట్ రెవరెండ్ బిషప్ డాక్టర్ రూబెన్ మార్క్ సారథ్యంలో ప్రారంభమైన ఈ ఉత్సవాలు చారిత్రక ఘట్టంగా నిలవనుంది. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ విష్ణుమూర్తి మాట్లాడారు. సంధ్యా థియేటర్ ఘటనలో పోలీసులదే తప్పు అన్నట్టు అల్లు అర్జున్ మాట్లాడుతున్నాడని, పోలీసుల మీద నిందలు వేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సినిమా బెనిఫిట్లకు అల్లు అర్జున్కు అనుమతి ఇవ్వకపోయినా థియేటర్కు వచ్చాడని, అయినా పోలీసులు అక్కడికి వెళ్లి డ్యూటీ చేశారని చెప్పారు. పోలీస్ బందోబస్తు అన్నది అప్పటికప్పుడు కుదరదని, దానికి కొంత ప్రాసెస్ ఉంటుందని తెలిపారు. పర్మిషన్ ఇవ్వకుండా ర్యాలీ తీసి అక్కడ ఒకరు చనిపోతే పోలీసులను బద్నాం చేస్తున్నాడన్నారు. కొందరు నటులు, రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, పోలీసులను నోటికి వచ్చినట్టు మాట్లాడినా కించపరిచినా సహించబోమన్నారు. పోలీస్ కుటుంబ సభ్యులు పోలీస్ అసోసియేషన్ తరపున తాను మాట్లాడుతున్నానని చెప్పారు. చట్టం యాక్ట్ చట్టం తెలుసుకుని చట్టాన్ని గౌరవిస్తూ చట్ట పరిధిలో ఉంటేనే ఈ దేశంలో పౌరుడవుతుంది. లేకపోతే ఈ రాజ్యంలో నీకు ఎటువంటి స్థానం ఉండదు. నాకు కొమ్ములు ఉన్నాయి, లేకపోతే నాకు అపరిమితమైనటువంటి పవర్స్ ఉన్నాయి, నాకు తుపాకులు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, కటార్లు ఉన్నాయి అంటే ఏం జరిగింది? మొన్న మీ సోదర సభ్యులు ఇచ్చిన తుపాకులు వాపసు ఉంచుకున్నారు. పబ్లిక్ అన్రెస్ట్ అయితే ఏమైంది? మీకు ఊర్లో వదిలిపెట్టి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు చక్కగా ఉన్నారు, మీరు కోర్టు తలుపు తట్టారు, మీరు కోర్టు యొక్క నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ మీరు చట్టబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపితే ఎవరికి అభ్యంతరం లేదు. పొద్దున్న లేచి టీవీ పెట్టగానే వాడిని తింటాడు, వీడిని తింటాడు, ఏంటిదండి ఇది? వాట్ ఇస్ దిస్? వీఆర్ ఇన్ సొసైటీ. నువ్వు ఏమనుకుంటున్నావు? నీ పైనాన్ని ఎవడి ముందు చూపిస్తున్నావు? నీ ఇంట్లో నీ కాంపౌండ్ లోపల చూపించాలి. ఎట్లా మీరు చట్ట పరిధిలో ఉన్నటువంటి అంశాల మీద స్పందిస్తారు? ఎట్లా మీరు ఇది కాదు అని చెప్తారు? మీ దగ్గర ఏమి ఏజెన్సీ ఉంది? ఈరోజు డెమోక్రసీకి దేవాలయం లాంటి మన అసెంబ్లీలో ఒక వ్యక్తి ఒక చిన్న కేసు గురించి 1 గంట ప్రజా ధనం వృధా అయిందనంటే మీరు ఈ రాష్ట్రాన్ని ఏ స్థాయిలో ఇబ్బంది పెడుతున్నారో అర్థం చేసుకోండి. అన్ని పనులు విడిచిపెట్టుకుని ఇట్లాంటిది ఒక కామన్ కేసు. నువ్వు చట్టపరంగా నువ్వు నిర్దోషం అయితే ముద్దాయి ఉన్నావు, నీకు ప్రొసీడింగ్స్ ఉంటాయి, దాని ప్రకారంగా నువ్వు వెళ్ళాలా, లా ప్రకారంగా నడుచుకోవాలి, తీపించుకోవాలి. నీ మీద కేసు లేదు. కానీ నువ్వు ఇట్లా పబ్లిక్లో రచ్చరచ్చ చేసి నేను డబ్బులు ఇస్తున్నా, ఎవడికి కావాలా నీ ముష్టి? నువ్వు 10 కోట్ల నుంచి 50 కోట్ల నుంచి 100 కోట్లు ఇచ్చినా పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాగలుగుతావా? స్టేట్ అనేది రాజ్యం అనేది, రాజ్యంలో ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక రాజ్యాంగం ఉంటుంది, చట్టాలు ఉంటాయి. చట్టాల ప్రకారం మనం బతకాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైనా కూడా ప్రతి విషయాన్ని కూడా మన సొంతంగా చేతుల్లో తీసుకోకూడదు. ఇంట్లో కూడా నీ పిల్లల్ని నువ్వు కొడతావంటే 1కి 2 సార్లు వాడు మరవాడు. మనం ఒక సొసైటీలో ఉన్నాం. ఆ సొసైటీ యొక్క కట్టుబాట్లు ఉంటాయి. కట్టుబాట్లు అంటే చట్టాలు ఉంటాయి. నువ్వు ఎలా బిహేవ్ చేయాలో ఉంటుంది. అవన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. నువ్వు నాకు హక్కులు, నీకు హక్కు అంటే తెలియదు, బాధ్యత అంటే తెలియదు. నీకు బాధ్యత లేని సమాజం బిడ్డవాన్ని నేను భావిస్తున్నాను. ఎటువంటి బాధ్యత లేదు. 130 మంది 1,30,000 కుటుంబాలు ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఈ సమాజాన్ని ఆర్డర్లో పెట్టడం కోసం అనునిత్యం ప్రతిరోజు ప్రతి క్షణం పనిచేస్తా ఉంది. నీలాంటి వీరులు శూరులు చాలా మంది వచ్చిరు, కాలగర్భంలో కలిసిపోయారు. నువ్వేదో సినిమాల డైలాగులు వేసి అది లేదు ఇది లేదు చేస్తే మొత్తం నీ రీళ్ళన్నీ కట్ అయిపోతాయి. నీ రీళ్ళన్నీ కట్ చేస్తాం. ఒక్క పోలీసు కూడా నీ దగ్గర రావద్దని మేము చేసినాం అనుకో, ఎట్లుంటుంది? రేపు నువ్వు పబ్లిక్లో తిరగలుగుతావా? ప్రైవేట్ సైన్యానికి పైలవాళ్ళను నల్ల బట్టలు వేసుకుని ఆయనకి ఏం తెలుసు? ట్రైనింగ్ చేసింది ఆయన. చట్ట ప్రకారం ఆయనకు ఉందా? చట్ట ప్రకారం ఆయనకు తుపాకులు పట్టుకుని నీ వెనకాల పబ్లిక్ని దొమ్మిలకు ఉసుకొల్పే అధికారం ఉందా? మీకు లేదు. చక్కగా సన్నాయి నొప్పులు నొక్కుతా ఉన్నారు అక్కడ వచ్చి. మీరు అసలు రెస్పాన్సిబిలిటీ లేదు, నీకు పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ లేదు. వచ్చినావు ఈ జూబ్లీ హిల్స్ లాంటి తెలంగాణ గడ్డకు హృదయం లాంటి జూబ్లీ హిల్స్ లా రూపాయలు ఖర్చు పెట్టకుండా భూమి జాగ్రత్త వచ్చినాయి. మీకు అయ్యి పబ్లిక్ పైసలు
ప్రజల యొక్క సొమ్ము, నువ్వు ఒక ఇండస్ట్రీని డెవలప్ చేస్తావని చెప్పి మీకోసం మా త్యాగాల మీద మేము ఇచ్చిన సొమ్ము తీసుకున్నారు. ఎంజాయ్ చేయండి, కట్టుకున్నారు, లీజ్ అయినా ఉండండి. కానీ మీరు అక్కడ ఎటువంటి దుర్మార్గాలు చేస్తున్నారు అంటే అడిగేటోడు లేడని, క్వశ్చన్ చేసేటోడు లేడని మీ ఇష్టం వచ్చినట్టు నాటకాలు చేసుకుంటూ పోతే సమాజం. అమెరికాలో మరో తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం మాదన్నపేటకు చెందిన బండి వంశీ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అతడు ఉంటున్న అపార్ట్మెంట్లోని గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కారులో శవమై కనిపించారు. ఎంఎస్ చదివేందుకు గత ఏడాది ఆయన యుఎస్ వెళ్లారు. వంశీ మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి రప్పించాలని తల్లిదండ్రులు కేంద్ర మంత్రి బండి సంజయ్కు విజ్ఞప్తి చేశారు. వంశీ కృష్ణ అనే అబ్బాయి ఉన్నత చదువులకై అమెరికా పోవడం జరిగింది. అతను అనుమానాస్పదిగా మరణించిన వార్త మాకు తెలియడం జరిగింది. కావున రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు దీనిపై స్పందించి దీని సమగ్ర విచారణ జరిపించగలరని కోరుకుంటూ మా అబ్బాయిని మాకు అందించాలని వేడుకుంటున్నాం. చెందిన బండి వంశీ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళడం జరిగింది. అక్కడ అనుమానాస్పద స్థితిలో మరణించడం జరిగింది. దీనిపైన పూర్తిస్థాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిస్థాయి విచారణ జరిపి ఆ యొక్క కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకోవాలని, మరియు ఆ యొక్క మృతదేహాన్ని కూడా ఆ యొక్క కుటుంబ సభ్యులకు వీలైనంత త్వరలో అందించాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాం. నేను మండ రఘుపతి మాదనపేట గ్రామం మాది. బండి వంశీ అనే అబ్బాయి అనుమానాస్పదంగా చనిపోయిన అమెరికాలో మాకు వార్త వచ్చింది. దాని విషయంలో మాకు అనుమానంగానే ఉంది. అక్కడ చనిపోయేటోడు కాదు, అంత పిరికివాడు కూడా కాడు, వాడేదో మిస్టరీగా జరిగింది. దానివల్ల మాకు ఆ రాష్ట్ర రాజకీయ నాయకులు కానీ, ఎవరు కానీ, పెద్దలు కానీ, మినిస్టర్లు కానీ మాకు కొంచెం సహాయం చేసి అది తెలుసుకోగలరని నేను వాళ్ళకు నమస్కరించి చెప్తున్నాను. మన దేశం శాంతియుత దేశమని, యుద్ధ నివారణకు ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా శాంతియుత పోరాటం చేయాలని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. రాయచోటి పట్టణంలోని జూనియర్ కళాశాల గ్రౌండ్ నందు సేవ్ ఎర్త్ నో వార్ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ యుద్ధం వల్ల అనేక అనర్థాలు జరుగుతాయని, మన దేశం శాంతి సామరస్యానికి నిలయం లాంటిదని, ప్రతి ఒక్కరూ ఎలాంటి విపత్తు జరిగినా శాంతియుత వాతావరణంలో ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 1947 సంవత్సరంలో మహాత్మా గాంధీ గారి హయాం నుంచి మనం శాంతియుత మార్గంలో నడుచుకోవడం జరుగుతుందన్నారు. ఎన్నో దేశాలలో యుద్ధాలు జరిగి ప్రాణ ఆస్తి నష్టాలు జరిగినప్పటికీ మన దేశంలో ఎటువంటి విపత్తులు జరగకుండా శాంతియుత మార్గంలో నడవడం జరుగుతుందన్నారు. అన్నమయ్య జిల్లాలో రాయచోటి అర్బన్ పరిధిలోని కాటిమాయకుంట వద్ద చిట్టు వెంట్రుకల వ్యాపారం చేసుకుని రమణ హనుమంతు అనే ఇద్దరిపై కాల్పుల సంఘటన మండలంలో సంచలనంగా మారింది.
గాయపడిన ఇద్దరిని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్కు తరలించారు. వీరిలో హనుమంతు పరిస్థితి విషమంగా ఉన్నట్లు రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. ఈరోజు అనగా 22/12/24 తేదీ ఆదివారము మనకి రాయచోటి అర్బన్ పిఎస్ లిమిట్స్లో గల కాటిమాయకుంట విలేజ్ దగ్గర ఇద్దరు వ్యక్తులపై కాల్పులు జరిపినారు అనే ఒక సమాచారం మీద తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులు ఒకతను రమేష్ వయసు సుమారు రమణ వయసు 30 సంవత్సరాలు, తర్వాత అతని కజిన్ హనుమంతు అనే అతను వయసు సుమారు 40 సంవత్సరాలు. వీళ్ళిద్దరి మీద గుర్తెన వ్యక్తులు కాల్పులు చెప్పినారని హాస్పిటల్లో అడ్మిట్ కావడం వాళ్ళు ప్రభుత్వ హాస్పిటల్లో. తర్వాత వాళ్ళు బెటర్ ట్రీట్మెంట్ కోసం అని చెప్పి వాళ్ళని కడప రిమ్స్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఈ సమాచారం మేరకు మేము మా ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గారు ఎస్ఐలు అంతా స్టాఫ్ ఇక్కడికి సీన్ ఆఫ్ ఫెన్స్కి రావడం జరిగింది. వీళ్ళు బేసికల్గా ఈ గుడారాలు వేసుకొని ఇక్కడ ఈ ఎంటికలు వ్యాపారము, తర్వాత ఇతరత్ర చిన్న చిన్న సిల్వర్ ఆర్టికల్స్ ఆ రకంగా వీళ్ళు అమ్ముకునే వృత్తి చేస్తున్నారు. ఇక్కడికి వీళ్ళని విచారిస్తే సుమారు ఒక 10 రోజుల కిందట ఇక్కడ వచ్చినారని చెప్పి తెలిసింది. బేసికల్గా వీళ్ళది నామాలకుంట సమేపల్లి మండలం వీళ్ళది. ఈ క్రమంలో మేము అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నాము. ఇది ఏ రకంగా జరిగింది, ఇది నిజంగానే కాల్పుల సంఘటన లేకపోతే ఏమి, వీళ్ళిద్దరి మధ్యన ఏదైనా ఉందా, ఇవన్నీ కూడా మేము దర్యాప్తులు తేలుతాయి. దర్యాప్తు అయిన తర్వాత మేము నిజ నిజాలను నిర్ధారించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు వీళ్ళిద్దరు గాయపడాలన్న పరిస్థితి విషమంగా ఉంది. ముఖ్యంగా హనుమంత్ అనే వ్యక్తిది. అతను ప్రస్తుతం కడప రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుపతి స్థానికులకు 2025 జనవరి 5న స్థానిక దర్శన కోటా టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. గత టీటీడీ బోర్డులో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రతి నెల మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. 2025 జనవరి 7వ తేదీ మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు జనవరి 5న ఆదివారం తిరుపతి మహతి ఆడిటోరియంలోని కౌంటర్లలోనూ తిరుమల బాలాజీ నగర్లో శ్రీవారి దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు. తిరుపతి అర్బన్, రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలతో పాటు తిరుమలలోని స్థానికులు తప్పనిసరిగా తమ ఒరిజినల్ ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందవలసి ఉంటుంది. వార్తల సమాప్తం. నమస్కారం.